మొన్న ఆగస్టు 15న రిలీజ్ అయిన తెలుగు సినిమా చిన్న సినిమా మేము ఫ్రెండ్స్ అండి అనే చిన్న సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి గ్రాస్తో మొదలైంది. ఆ రోజు 2 షోలే పడ్డాయి, సాయంత్రం నుంచి షోస్ పడ్డాయి. ఇక రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి టాక్ బాగుండి రివ్యూస్ బాగా వచ్చేసరికి కలెక్షన్స్ డబల్ అయ్యాయి, 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం కూడా శుక్రవారం మాదిరి మరో 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమాకు రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అలా 3 రోజుల్లో ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చుల నిప్పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మొదటి 3 రోజుల్లో మరో 50 లక్షలు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 50 లక్షల షేర్ అంటే మరో 1 కోటి గ్రాస్ కావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా మరో 2 కోట్ల గ్రాస్ ఈజీగా వస్తుంది. అంటే 1 కోటి షేర్ వస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్కి కావాల్సిన 50 లక్షలు వచ్చి ఇంకా 50 లక్షల లాభాలతో సినిమా ఫస్ట్ హిట్ కాబోతుంది ఈ ఆగస్టు 15 రిలీజ్ అయిన సినిమాల్లో. ఇక రేపు సోమవారం నుంచి వచ్చేవి కూడా లాభాలే. సో సినిమా హిట్, క్లీన్ హిట్ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక కలెక్షన్స్ ఎంత పెంచుకుంటుంది, సినిమా హిట్ నుంచి సూపర్ హిట్, సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ నుంచి డబుల్ బ్లాక్ బస్టరు, అలా ఎంత దూరం వెళ్తుంది అనేది లాంగ్ రన్లో చూడాలి. అది మన సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొన్నారు. ఇంకా 50 లక్షల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 50 లక్షల షేర్ అంటే మరో 1 కోటి గ్రాస్ కావాలి. ఈజీగా వచ్చేస్తాయి ఈ ఆదివారం కలెక్షన్స్తో. సినిమా క్లీన్ హిట్. ఓకే, పోటీలో డబల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ లాంటి స్టార్ హీరో సినిమాలు ఉన్న, పెద్ద హీరో సినిమాలు ఉన్న, తంగలా నుంచి పోటీ తట్టుకొని విక్రమ్ సినిమా అయినా ఒక చిన్న సినిమా ఈ 3 సినిమాల కంటే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఓకే, బాయ్.